అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత నందారెడ్డి గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత వివేక్ పటేల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా టీపీసీసీ సుజాత గారితో మాట్లాడదాం. అధికార ప్రతినిధి సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, కేసీఆర్ గారు బయటికి రాకపోవడం లేదు అంటూ పోస్టర్లు వెలవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇదేమన్నా కొత్తగా అనుకుంటే ఏమన్నా విచిత్రం, జరగదు అనుకుంటే విచిత్రం. ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ అనేవాడు గుహలో నుంచో లేకపోతే ఫామ్ హౌస్ లో నుంచో బయటికి రాడని మనం ఎన్నో ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నాం. ఈ చరిత్రలో లిఖిత పూర్వకంగా ఉండబోతుంది. రేపు పొద్దున రాబోయే చరిత్రలో ముఖ్యమంత్రి ఏనాడు కూడా బయటికి వచ్చి సమస్యల మీద మాట్లాడకపోయేది. మరి మాజీ అయిన తర్వాత కూడా ఎన్నడూ కూడా ప్రజలకు కనబడనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇంత పెద్ద విపత్తు తలపెట్టినా కూడా కళ్ళకు కనబడకుండా మాయమైనటువంటి కేసీఆర్. మనం అందరం అనుకుంటాము కేసీఆర్ కి ఏమన్నా అనారోగ్యం అయిందా లేకపోతే ఇంకేమన్నా విపత్తులు వచ్చినాయా అని అనుకుంటాం, కానీ అలాంటిది ఏమి ఉండదండి. హాయిగా తిని బజ్జుంటాడు కేసీఆర్. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, ఇంతకన్నా ఎక్కువ పెద్ద ప్రళయం వచ్చినటువంటి ప్రపంచమే. కరోనా సమయంలో కూడా కేసీఆర్ బయటికి రాలేదు. అప్పుడు కూడా మేము అందరం అర్చి గగ్గోలు పెట్టి గీ పెట్టి గొల్లి చేసినాం. అప్పుడైతే వాళ్ళు ఏకంగా ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రోజు ఆ రోజు ప్రభుత్వమే పట్టనప్పుడు ఈ రోజు ప్రతిపక్షం ఆయనకేం పడుతుందండి? ఆ రోజు కూడా ఆయన రాకపోతే మనం ఇలాగే అడిగాం. 20 రోజులైంది, 25 రోజులైంది, ముఖ్యమంత్రి బయటికి రావట్లేదు. ఎంతో మంది చచ్చిపోతున్నారు, ఆక్సిజన్ అందక అల్లాడుతున్నారు, ఆసుపత్రులలో చేర్పించుకోవట్లేదు, లక్షల బిల్లులు వసూలు చేస్తున్నారు, శవాలు తగలబడిపోతున్నాయి. మనం కరోనా సమయంలో కూడా అల్లాడి అందరం కూడా గీపెట్టినాం. అయినా కేసీఆర్ బయటికి రాలేదు. కనీసం వచ్చింది అంతకు ముందు ఒకసారి వచ్చి పారాసెటమాల్ టాబ్లెట్ తో పోల్చినటువంటి కేసీఆర్ ఆ తర్వాత కనుమరుగైపోయి ఒక నెల రోజుల వరకు మనకు కనబడలేదు. ఇప్పుడు కూడా ఇంత పెద్ద వరద వచ్చినా, తుఫాన్లు వచ్చినా, కొట్టుకొని పోయినా, జలమయమైన, ప్రాణాల నష్టం జరిగినా ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల్ని పరామర్శించాలి, సానుభూతి తెలపాలి, ఎంతో కొంత ప్రభుత్వానికి సహకరించి పనులలో ఉండాలి, సహాయక చర్యల్లో పాల్గొనాలి. ఒక సుజాత గారు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం పెట్టి రాష్ట్రానికి తెలంగాణ తీసుకొచ్చిందే కేసీఆర్ ని తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏమంటారు? మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళకి జాతిపిత ఏంటండి? ఏమన్నా జాతిపిత గాంధీ మహాత్ముడా ఏంది? మహాత్మా గాంధీ ఏంటి? అలాంటి మాటలు మాట్లాడడానికి బాత్రూంలో కూర్చొని అంటే ఆయన నిరాహార దీక్ష చేసి చావు అంచుల వరకు వెళ్ళొచ్చి తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారంటున్నారు. నేను చెప్తున్నా దానికి వివరణ ఇస్తున్నా. నేను చావు బతుకులో ఉండి చావు నోట్ల తలకాయ పెట్టి కాదు, కడుపులోకి ఇడ్లీ పెట్టుకొని మంచం మీద సలాయిలు పెట్టుకొని ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేసి అధికార పార్టీలకి ఆయన ఇక్కడ నేను ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఒక చంద్రశేఖర్, అక్కడ ఒక చంద్రశేఖర్, ఇద్దరు ముఖ్యమంత్రులు అవ్వాలని వాళ్ళిద్దరు కూడా పైకి డ్రామాలు చేసి ఇద్దరు కలిపి రాష్ట్రాల్లో విడగొట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో మధ్యలో చిక్కులు పెట్టి వాళ్ళు బానే ఉన్నారు. 12 చచ్చిపోయిండ్రు. ఆయన చావు నోట్లో పెట్టి తలకాయ పెట్టి తేలేదు. ఆయన తెచ్చినటువంటి తెలంగాణ కాదు, ఇంకా ఇట్లాంటి 100 మంది చంద్రశేఖర్లు పుట్టినా కూడా ఇవ్వద్దు అనుకుంటే కాంగ్రెస్ ఇవ్వకపోతుంది. కాంగ్రెస్ ఇవ్వాలనుకున్నది కాబట్టి, సోనియా గాంధీ ఇచ్చిన మాట మీద నిలబడింది కాబట్టి, తన పుట్టినరోజు నాడు ప్రమాణం చేసిన తర్వాత ఇచ్చిన అన్న మాటని నిలబెట్టుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా, తెలంగాణలో వస్తామో రామో తెలియదు కానీ పక్క రాష్ట్రాల్లో అయితే కోల్పోతామని తెలిసి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిపోతుందని తెలిసి కూడా ఇచ్చినాం. మేమనాలే త్యాగం చేసినాం, మేమనాలే తెలంగాణ ఇచ్చినాం. ఈయనెవరో పోరాటం చేసినా, నిరాహార దీక్ష చేసినానంటే ఏమన్నా అమరజీవి పొట్టి శ్రీరాముడా? ఈయన ఏమన్నా నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీయడానికి? ఆయన తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజులు నిజమైనటువంటి దీక్ష, నిజమైనటువంటి నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఆయన కదా అమరజీవుడు. ఈయన ఎక్కడైతాడండి? అమరజీవుడు కాదు, జాతి పిత కాదు. మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడం కోసం ఆయన నిజమైనటువంటి దీక్షలు, నిరాహార దీక్షలు చేసినోడు కాదు. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం, తను ముఖ్యమంత్రి కావడం కోసం చేశాడు. అయిపోయింది 10 ఏళ్ళు ప్రజలు ఆయన. సుజాత గారు, ఇప్పటి వరకు తెలంగాణకి కేసీఆర్ గారి వలన ఎటువంటి ఉపయోగం జరగలేదని మీరు అంటారా?
ఇప్పటి వరకు ఏమీ ఉపయోగం జరగలేదు అంటారా నేను తెలంగాణ? ఒకటి చెప్తానండి, ప్రతి ఒక్కళ్ళతో వచ్చిన వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేదు అనడానికి ఏముండదు. ఎంతో కొంత చేస్తారు, ఎంతో కొంత చేసి అంతకన్నా ఎక్కువగా తెలంగాణను అప్పులపాలు చేసిండు. ఇప్పుడు అది కాదు కదా టాపిక్. ఆ టాపిక్ లోకి వెళ్తే పెద్ద పెద్ద చరిత్ర ఉంది కేసీఆర్ చెప్పడానికి. అసలు అంత చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క శాఖను అప్పులపాలు చేసేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే అప్పులపాలు వదిలేసినటువంటి కేసీఆర్ కుక్కలు దింపిన ఇస్తరాకు లాగా తెలంగాణను చేసి ఈ రోజు ఇంత పెద్ద విపత్తులో ఆపదలో కూడా తెలంగాణలో డబ్బులు లేకుండా నిధులు ఖాళీ అయినటువంటి చరిత్ర